నీళ్ళు ఉన్నాయి కానీ ఆ స్టీల్ చెంబు అది కూడా కాదు, రెండు కడగండి ఎంత మంచి దాంట్లో చాలు. నాకైతే అర్థం ముందునే ఉంటుంది, అర్థం నీయంగానే కొట్టు. అది పోయింది. గోత్రము భార్య భర్త పేరు చెప్పండి సార్. గోత్రస్య నారాయణ రావణస్య జయదుర్గా సహ కుటుంబస్య కుచకుల గోత్రస్య మహేశ్వరస్య శారదా సహ కుటుంబస్య గోత్రము భార్య భర్త गुरु भगवान की अगरबत्ती इवाना బయటకరెక్ట్ ప్యాకెట్ నేను అగ్గిపెట్టి నేను ఆలోచిస్తున్నాను అడిగాను అందుకే అగరబత్తి
జై వాసవి మహేష్ గారు జై వాసవి 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 ఓం నమః శివాయ 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 జగద్గురు ఆదిశంకరాచార్య భగవానికి శ్రీ రామానుజాచార్య భగవానికి వాసవాంబాయ విద్మహే కుసుమపుత్రై చ ధీమహి తన్నో వాసవి ప్రచోదయాత్ ఓం వాసవాంబాయ విద్మహే కుసుమపుత్రై చ ధీమహి తన్నో వాసవి ప్రచోదయాత్ ఓం వాసవాంబాయ విద్మహే కుసుమపుత్రై చ ధీమహి తన్నో వాసవి ప్రచోదయాత్ ఓం వాసవాంబాయ విద్మహే కుసుమపుత్రై చ ధీమహి తన్నో వాసవి ప్రచోదయాత్ పుత్రై చ ధీమహి తన్నో వాసవి ప్రచోదయాత్ ఓం వాసవాంబాయ విద్మహే కుసుమపుత్రై చ ధీమహి తన్నో వాసవి ప్రచోదయాత్ ఓం వాసవాంబాయ విద్మహే కుసుమపుత్రై చ ధీమహి తన్నో వాసవి ప్రచోదయాత్ ఓం వాసవాంబాయ విద్మహే కుసుమపుత్రై చ ధీమహి తన్నో వాసవి ప్రచోదయాత్ నిర్మధిత శృతి సాగర జయ జయ భువన గురో జయ దేవ జయ దేవ శృతి శిరసత్వానామేకస్త్వం వేద పరపక్షానాం పవిరివ విదితస్త్వం వేద సంసీతేర్యుక్తిబలాదేకస్త్వం చేత त्वद्भाष्यामृतपुस्तकोनु जनकेत जय देव शारदया पीनुतत्वां स्तोत्रफलं सोऽहं मर्दय मे त्वस्ममञ्जसमक्षरसन्दोहं स्पर्शमणे स्वर्णीकुरु मां मलिनं लोहं स्थित्वा मे हृद्यनिसंवारय मम मोहम् जय देव भगवन् जय शंकर विद्या कल्पतरो मदिता स्तुति सागर जय 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 बोलो आदिशंकर भगवान की జై శ్రీరామ్. హ్యాపీ ఉమెన్స్ డే. ఇక్కడ వచ్చిన ప్రతి ఒక్క మహిళామణులకు మా యొక్క షాపూర్ నగర్ ఆర్యవైశ్య సంఘం ద్వారా హ్యాపీ ఉమెన్స్ డే తెలియపరుస్తున్నాను. ఈ చల్లని సాయంకాలం ఇక్కడ షాపూర్ నగర్ ఆర్యవైశ్య సంఘ భవనంలో మనము ఏర్పరచుకున్నటువంటి ఈ కార్యక్రమం మాతృ దినోత్సవం. ఈ మాతృ దినోత్సవానికి షాపూర్ నగర్ ఆర్యవైశ్య సంఘ భవనం ద్వారా ఆర్యవైశ్య సంఘం షాపూర్ నగర్ వారి సౌజన్యంతో వాసవి క్లబ్ షాపూర్ నగర్ మరియు వాసవి వనితా క్లబ్ షాపూర్ నగర్ ఆధ్వర్యంలో మాతృ దినోత్సవ కార్యక్రమాన్ని, మదర్స్ డే కార్యక్రమాన్ని ఇక్కడ నిర్వర్తించడానికి మనం ఇక్కడ ఏర్పరచుకున్నాం కనుక ఈ కార్యక్రమానికి మన వాసవి క్లబ్ 105A రీజన్ 7 జోన్ 3 రీజన్ చైర్పర్సన్ అయినటువంటి వేముల నారాయణ గారు, అలాగే డిస్ట్రిక్ట్ ఇన్ఛార్జ్ అయినటువంటి
జయదుర్గ గారు, అలాగే మన ఇంకా డిస్ట్రిక్ట్ ఇన్ఛార్జీలు ఆకుల ప్రభాకర్ గారు, అలాగే వాసు శ్రీనివాసులు గారు కూడా హాజరైనారు కనుక వారందరికీ కూడా, అలాగే ఇక్కడ మేము ఆహ్వానించగానే ఇక్కడికి ఇంతమంది విచ్చేసినందుకు ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున మా యొక్క హృదయపూర్వక ధన్యవాదాలు. జై వాసవి, జై శ్రీరామ్. ఒక్కరు కూడా పెద్దలు కాకుండా పిల్లలు ఎవరైనా సరే ఇక్కడ డయాస్ దగ్గరికి వచ్చి వారి తల్లిదండ్రుల కోసం వారు చెప్పదలుచుకున్న విషయాలు, వాళ్ళ అనుభవాలు ఇక్కడ స్టేజ్ దగ్గరికి వచ్చి పంచుకోవాల్సిందిగా మనవి చేస్తున్నాం. జై వాసవి. చెప్పాలనుకున్న వాళ్ళు ఎవరైనా కానీ సందేహపడకుండా, మొహమాట పడకుండా చెయ్యెత్తి ముందరికి రావాలి. సర్వేశ్వరాయ సదాశివాయ శ్రీమన్మహాదేవాయ నమః. ఓం వాసవాంబాయ పుష్పపుత్రాయ ధీమహి తన్నో వాసవి ప్రచోదయాత్. హృదయపూర్వక ధన్యవాదాలు. ఇలాగే రోజు ఒకటి చొప్పున ఒక్కొక్క శ్లోకాన్ని వారి తాతగారు నేర్పిస్తూ ఉంటే ముందు ముందు చాలా సంతోషం, చాలా బాగుంటుందని మనం. అలాగే తల్లిదండ్రుల కోసం చెప్పదలుచుకున్న ఎవ్వరు కూడా ముందుకు రావట్లేదు. అంటే ప్రతి పిల్లలు తల్లిదండ్రుల గురించి చెప్పడానికి ప్రతి ఒక్కరికి కూడా సందేశం ఉంటుంది. దయచేసి సంకోచించకుండా పిల్లలు ఎవరైనా ముందుకొచ్చి చెప్పవలసిందిగా మనవి చేస్తున్నాం. శంకరాచార్యుల వారి జయంతి కూడా మనం ఇక్కడ ఈ కార్యక్రమంలో కలిపి శంకరాచార్యుల వారి జయంతి కూడా నిర్వహించుకుంటున్నాము. శంకర జయంతి శుభాకాంక్షలు కూడా అందరికీ. ధన్యవాదాలు. అమ్మవారి జయంతి రోజు కానుక అందిస్తాం.
ఇక్కడ వచ్చిన అమ్మలందరికీ కూడా మాతృ దినోత్సవ శుభాకాంక్షలు. మళ్ళీ జగద్గురు ఆదిశంకరాచార్యులు వారి జన్మదిన సందర్భంగా ఆయన ఆశీస్సులు ఈ షాపూర్ నగర్ ప్రజలపై అందరి మీద ఉండాలని మనసారా కోరుకుంటున్నాను. ఖచ్చితంగా షాపూర్ నగర్ వాళ్ళ మీద జగద్గురు ఆదిశంకరాచార్యుల వారి ఆశీస్సులు ఉంటాయి. మన ఈ కార్యక్రమానికి ఇంత ఆప్యాయత అనురాగాలతో మన సభ్యులందరికీ సత్కరించినందుకు రీజన్ చైర్పర్సన్ వేముల నారాయణరావు గారికి, జయదుర్గ అక్క గారికి మరొక్కసారి వాసవి క్లబ్ షాపూర్ నగర్ అలాగే వాసవి వనితా క్లబ్ షాపూర్ నగర్ ద్వారా శుభాభివందనాలు తెలియజేసుకుంటున్నాము. జై వాసవి. మాతృ దినోత్సవ సందర్భంగా మరియు ఆదిగురు శంకరాచార్య సందర్భంగా జన్మదిన సందర్భంగా అందరికీ నా యొక్క శుభాకాంక్షలు తెలుపుతున్నాను. జై వాసవి, జై వాసవి, జై వాసవి. ప్రారంభించుకొని సమయానుకూలంగా కార్యక్రమం ముగించుకునే ఆలోచనలో కార్యక్రమాన్ని మొదలు పెడదామని ఆలోచనలో ఉన్నాము. దయచేసి అందరూ కూడా ఈ కార్యక్రమాన్ని శ్రద్ధతో వీక్షించి ప్రతి సంవత్సరం మాతృ దినోత్సవం అంటే మనం ఇక్కడ సంఘంలో చేస్తాము, క్లబ్ వారం ద్వారా చేస్తాము అనేది కాకుండా పిల్లలందరూ గ్రహించాలి. ప్రతి సంవత్సరం మాతృ దినోత్సవం వారి వారి ఇంట్లో వారి వారి మాతృమూర్తులకి జరపాలని మా యొక్క మనవి. జై వాసవి. అలాగే వారం రోజులు గడిచింది. 64 సంవత్సరాలు కంప్లీట్ చేసుకొని 65వ సంవత్సరంలోకి అడుగు పెట్టాడు. గట్టిగా దయచేసి అందరూ కూడా చప్పట్లతో ప్రతి ఒక్క జంటకి కూడా ఇలాంటి చప్పట్లతోనే వారికి ముందు ముందు మనము తెలియజేయవలసింది అదొకటే. బీరెల్లి కుటుంబ సభ్యులందరూ ఒక్కసారి ఒక గ్రూప్ ఫోటో పెద్దనే
ఇదిగో ప్రభాకర్ తీసుకో. ఆకుల భారతి అమ్మగారికి వారి పుత్రులు ప్రసాద్ గారు, ప్రభాకర్ గారు. ప్రభాకర్ అన్న గారు రావాలి. అమ్మ ఆకుల భారతి గారు 79 వసంతాలు పూర్తి చేసుకొని 80వ వసంతంలోకి అడుగుపెట్టింది. అమ్మ ధన్యవాదాలు. ఏదైనా ప్రభాకర్ డామినేషన్ అని కుర్చీ మీద ఉన్నాడు. ప్రసాద్ అన్న, ప్రభాకర్ అన్న అతి త్వరలో అమ్మగారి కార్యక్రమం వీణుల విందుగా జరిపిస్తారని మా సంఘ సభ్యుల ద్వారా మీకు విన్నపం. తిరుక్కడయూరులో షష్ఠిపూర్తి మహోత్సవ కార్యక్రమం జరుపుకొని అలాగే ఇక్కడ కొంపల్లి దగ్గర శ్రీ కన్వెన్షన్ లో బ్రహ్మాండమైన ఆతిథ్యం ఇచ్చాడు. ఇలాంటి ఆతిథ్యాలు మనకు ఇంకా ముందు ముందు చాలా ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. జై వాసవి. అరవై 70 75 మాకు అదృష్టం చూడడం బాగారమ్మ
నారాయణరావు గారు 86 దగ్గర రావాలమ్మా. అమ్మ వేముల రామలీల గారిని వేముల నారాయణరావు గారు అలాగే జయదుర్గ గారు సత్కరిస్తున్నారు. మాతృవందనం. అమ్మ రామలీల గారు 86 వసంతాలు పూర్తి చేసుకొని 87వ వసంతంలోకి అడుగుపెట్టింది. అందరూ గట్టి చప్పట్లతో మన ముఖ్య అతిథి వారి తల్లి గారు. అలాగే ఆర్యవైశ్య సంఘం, అలాగే వాసవి క్లబ్ షాపూర్ నగర్, అలాగే వాసవి వనితా షాపూర్ నగర్ సభ్యులు అంటే ప్రెసిడెంట్, సెక్రటరీ, ట్రెజరర్లు ముందుకు రావాలి అమ్మగారిని సత్కరించడానికి. దయచేసి సంఘ సభ్యులు పురుషులందరూ ఆకుల భారతి అమ్మగారు, ఉప్పన రమేష్ గుప్తా గారు అండ్ టీం, ఉప్పన గారి తల్లి గారు ప్రస్తుతం దిల్సుఖ్నగర్ దగ్గర ఉంది. ఉదయమే ఫోన్ లో విషయం చెప్పడం జరిగింది. రమేష్ గుప్తా గారి తల్లి 89 సంవత్సరాలు పూర్తి చేసుకుంది. అయితే అమ్మగారు ఇక్కడ రాలేకపోయిన కారణంగా వీళ్ళు ఇద్దరి మాతృమూర్తులకి అన్నగారు మాతృమూర్తి సమానంగా వారికి శాల్వాతో సన్మానం చేస్తున్నాడు. వారి బృందం ఉపేందర్ గుప్తా గారు అలాగే రవికుమార్ గారు కూడా ఈ కార్యక్రమంలో పాల్పంచుకుంటున్నారు. జై వాసవి.
మనం ఆకలిస్తే అమ్మ అంటాం, అలసిపోతే కూడా అమ్మ అంటాం, భయం చేస్తే కూడా అమ్మ అంటాం, బాధ కలిగితే కూడా అమ్మ, ప్రతి పనిలోనూ అమ్మలు. అందుకే ఇలా మనసంతా అమ్మలు. ఇవ్వడమే తెలిసేది అమ్మకి కాదు. కాబట్టి ఈ మాతృదివస సందర్భంగా ప్రతి తల్లికి హృదయపూర్వక పాదాలు ఉన్నాయి. ధన్యవాదాలు. అమ్మకు జై, అమ్మకు జై, అమ్మకు జై, అమ్మకు జై. ఆఖరి మాట్లాడి ఆఖరి మోసేకి మోసేకి చేద్దాం మన ఎంత ఏదెంత 56 అని నీసానే ఉండాలి. నాకు ఇంతనే వాయిస్ సరిగ్గా వస్తుంది. చేత పట్టుకుంటాను. మన మాజీ అధ్యక్షుడు ఈరెల్లి లక్ష్మణ్ గుప్తా గారి ధర్మపత్ని పద్మక్కకి మాతృదినోత్సవ సందర్భంగా వారి కుటుంబ సభ్యులందరూ పాదాభివందనం చేస్తూ సన్మానం చేస్తున్నారు. ప్రతి ఒక్కరిని నిండు మనసుతో ఆశీర్వదించాలని కోరుకుంటూ ప్రతి ఒక్కరికి వారి యొక్క ఆశీస్సులు ఉండాలని అందరం భావిస్తూ ఏ బాబా నువ్వు చేస్తావా మీ అమ్మది చేస్తావా? మామూలుగా సన్మానం చాలా కప్పుతావా? మా దగ్గర ఉంది, ఇస్తాం. రండి. మీ ఇంటి పేరు ఉప్పలరాం వారి ధర్మం. రండి. ఇది అయిపోగా నేను చందన్న ఇక వాళ్ళిద్దరు కూడా ఉన్నారు. వాళ్ళ అమ్మాయి ఆమె వచ్చారు. వాళ్ళిద్దరు ఉప్పలలో ఎందుకంటే వచ్చారు కదా. మాకు తెలియపరిస్తే మేము అందరినీ ఆహ్వానిస్తాం. మా సంఘ సభ్యుల తర్వాత అయినా మీ అమ్మ వాళ్ళే మీ అమ్మ రండి. మీరు కూడా వీళ్ళ తర్వాత మీరు కూడా వచ్చేయండి. చాలువా లేకుండా మేము ఇస్తాము, అది కప్పేసేయండి. రండి. దండి. నెక్స్ట్ రండి. బాలమ్మ ఎక్కడ ఉంటే నెక్స్ట్ మీరు అమ్మాయి ఉప్పల రవలి గారి చేతుల మీదుగా సన్మాన కార్యక్రమం. హీరో ఖరాబ్ కాదు. చాలు మేము ఒక బాధ్యతగా మీటింగ్ చేస్తున్నాం. నెక్స్ట్ సారి వచ్చేటోళ్ళు అందరూ వాళ్ళ పిల్లలతో వస్తారు ఇక కదా. ఫోన్ ఉందా? ఫోన్ ఒక్క నిమిషం. వాళ్ళ ఫోన్ ఇవ్వండి అంటూ ఆమెది ఫోన్ తీద్దాం. మళ్ళీ మనకి తెలియదు కదా వాళ్ళు. తొందరగా నేను అదే అంటే
పూర్తి చేసుకొని 53వ వసంతంలో అడుగు పెట్టిండు. అలాగే పెళ్లి చేసుకొని 25 సంవత్సరాలు సిల్వర్ జూబ్లీ కూడా కొట్టిండు. ఆకుల ప్రభాకర్ గారు 49వ వసంతంలో అడుగు పెట్టినాడు. వచ్చే సంవత్సరం గోల్డెన్ జూబ్లీ ఇయర్ కనుక మన వాసవి క్లబ్ డిస్ట్రిక్ట్ ఇన్ఛార్జ్ వచ్చే సంవత్సరం సిల్వర్ స్టార్ కేసీజీఎఫ్ ఇవ్వవలసిందిగా మనవి. స్టేజ్ మీద ఉన్నటువంటి మన జోన్ చైర్పర్సన్ బీరెల్లి వేణుగోపాల్ గారు 59 వసంతాలు పూర్తి చేసుకొని 60వ వసంతంలో అడుగుపెట్టిన శుభ సందర్భంలో వారి పిల్లలు మాతృవందనం చేస్తున్నారు. వారికి హృదయపూర్వక ధన్యవాదాలు. తర్వాత చందు గారు రెడీగా. అది నా రీజన్ జోన్ 3 అన్ని కార్యక్రమాలు చేస్తుంది. అందరు నిలబడతారా? అలాగే అందరు
మాతృ దినోత్సవం సందర్భంగా వారి పిల్లలతో సన్మాన కార్యక్రమం జరుగుతుంది. అలాగే పాదపూజ. దయచేసి ఎవరైనా ఉంటే తెలియజేయగలరు. వాళ్ళ పిల్లలతో వస్తే మాత్రమే తెలియజేయగలరు. తల్లిదండ్రులు వాళ్ళ పిల్లలతో వస్తే తెలియజేయగలరు. ఇప్పుడు మన వాసవి షాపూర్ నగర్ అధ్యక్షుడు ఊరెల్లి చంద్రశేఖర్ గుప్తా గారు వారి ధర్మపత్ని గారిని వాళ్ళ పిల్లలు సన్మానము అలాగే పాదపూజ చేస్తున్నారు. మాతృ దినోత్సవ సందర్భంగా ఈరోజు జగద్గురు ఆదిశంకరాచార్యులు గారి జన్మదిన సందర్భంగా గురుదేవుల యొక్క ఆశీస్సులు కనకదాన స్తోత్రాన్ని అలాగే 3 సార్లు భారతదేశ కాలభైరవ స్తోత్రము అన్నపూర్ణ స్తోత్రాన్ని కూడా రచించారు ఆదిశంకరాచార్యులు. 3 సార్లు భారతదేశం చుట్టూ కాలి నడకన సనాతన ధర్మం కోసం ప్రచారం చేస్తూ తన జీవితాన్ని బద్రి, కంచి, శృంగేరి అలాగే పూరి, కంచి, శృంగేరి, పూరి. కుటుంబ సభ్యులు మన ఆర్యవైశ్య సంఘం షాపూర్ కుటుంబ సభ్యులు ఎవరున్నా కూడా దంపతులతో ఉన్నారు ముందుకు వస్తే వాళ్ళకి సత్కారం చేయడం జరుగుతుంది. ఏం సత్యనారాయణ వైసాని సత్యనారాయణ దంపతులకు వారి కుమార్తె మాతృవందనం జరిపిస్తుంది. మన ముఖ్య అతిథి వాటర్ జై వాసవి. అది దేవుడే మనిషున్నాడు లేదను వాడు లేడు. దేవుడే లేదన్నాడు లేదను వాడు వదలేడు. నది ఒక కమ్మని మాట అది ఎన్నెన్నో తెలియని మమతల మూట అమ్మంటే అది నాటికి తరగని భాగ్యం కూడా అమ్మంటే అంతులేని సొమ్ముడా అది నాటికి తరగని భాగ్యం కూడా అమ్మ మనసు అమృతమే చూడురా అమ్మ ఒడిలో స్వర్గమే ఉందిరా ఉందిరా అమ్మ అన్నది ఒక కమ్మని మాట అది ఎన్నెన్నో తెలియని మమతల మూట మమతల మూట అంగడిలో దొరకనిది అమ్మ ఒక్కటే అందరికీ ఇలా వేరు అమ్మ ఒక్కటే అంగడిలో దొరకనిది అమ్మ ఒక్కటే
అందరికీ ఇళ్ళ వెలుగు అమ్మ ఒక్కటే. అమ్మ ఉన్న ఇంటిలో లేనిది లేదు, అమ్మ ఉన్న ఇంటిలో లేనిది లేదు. అమ్మ అనురాగం ఇక నుంచి నీది నాది, అమ్మ అన్నది ఒక కమ్మని మాట, అది ఎన్నెన్నో తెల్లమూడ. జై వాసవి. మన ముఖ్య అతిథులు రీజన్ చైర్పర్సన్ వేముల నారాయణరావు గారు, అలాగే వేముల జయదుర్గ గారు స్టేజ్ పైకి రావాల్సిందిగా మనవి. మన డిస్టిక్ ఇన్ఛార్జీలు వాసా శ్రీనివాసులు గారు, ఆకుల ప్రభాకర్ గారు, జోన్ చైర్పర్సన్ బీరెల్లి వేణుగోపాల్ గారు, అలాగే మహిళా అధ్యక్షురాలు నిర్మలా గారు వారి బృందంతో స్టేజ్ పైకి రావాల్సిందిగా, అలాగే వాసవి క్లబ్ జనరల్ సెక్రటరీ మహేష్ గారు కూడా స్టేజ్ దగ్గరికి రావాల్సిందిగా మనవి. అలాగే ఫౌండర్ ప్రెసిడెంట్ వాసా సంధ్యారాణి గారు కూడా రావాల్సిందిగా మనవి. అలాగే సంఘ సభ్యురాలు బీరెల్లి పద్మావతి గారు కూడా స్టేజ్ దగ్గరికి రావాల్సిందిగా, ఇంకా ఎవరికైనా ఆసక్తి ఉంటే వారు కూడా వచ్చి ఈ కార్యక్రమంలో పాల్గొనవచ్చు. అలాగే ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే ఈ మాతృ దినోత్సవ సందర్భంగా KCGFలు ఇవ్వదలుచుకుంటే కూడా ఇవ్వవచ్చును. బలవంతం లేదు, ఎవరికి ఇంట్రెస్ట్ ఉన్నా కూడా వారు ఇవ్వవచ్చును. ఒక్క KCGF 2500. విద్యానిధి కోసం KCGF అంటారమ్మా. ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే ఇవ్వవచ్చును. మా ఈ కార్యక్రమం ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి వేముల నారాయణరావు గారికి, అలాగే వేముల జయదుర్గ గారికి మరొక్కసారి మా యొక్క ప్రత్యేక ధన్యవాదాలు. ఇంతటితో ఈ కార్యక్రమాన్ని ముగిస్తున్నాము. జై వాసవి. అంతనే కదా. శనివారం మీ షాపూర్ నగర్ వాళ్ళందరికీ నేను ఒక ట్విస్ట్ పెట్టాను. అమ్మవారు చెప్పమంది మీ అందరికీ పాపం ఏంటంటే తెల్లవారుజామున 5:30కి మగవాళ్ళు ఆడవాళ్ళు పిల్లలు అందరూ కలిసి చక్కగా ఒక పాయింట్ నిర్ణయించుకొని అమ్మవారి
దగ్గరికి అంటే ఈ సంఘం దగ్గరికి డ్రెస్ కోడ్ వేసుకొని భజన్స్ చేసుకుంటూ నగర సంకీర్తన లాగా వాసవి మాత భజనలు చేసుకుంటూ వచ్చి అమ్మవారి దగ్గరకు వచ్చి అమ్మవారిని అక్కడ పెట్టేసి మంచిగా అభిషేకాలు కుంకుమార్చనలు అన్నీ చేసుకోగలరని అమ్మవారు నా నోటితో పలికిస్తుంది. షాపూర్ నగర్ వాళ్ళ ప్రజలందరికీ కూడా మీ అందరూ కూడా చక్కగా నగర సంకీర్తన చేయాలని నేను ఆశిస్తున్నాను. ఫస్ట్ చేస్తే మీరే షాపూర్ నగర్లో. ఇంతవరకు ఆంధ్ర తెలంగాణలో ఎక్కడా జరగలేదు. నాకు ఈసారి అందరితోటి నగర సంకీర్తన చేయించాలనే సంకల్పం బాగా ఉన్నది కాబట్టి వెళ్ళిన ప్రతి దగ్గర కూడా ఈ నగర సంకీర్తన చేయండి అని చెప్తున్నాను. ఎవరెవరు ఎట్లా